సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల రాస్తారోకో చేపట్టారు. గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో దౌర్జన్యంగా పెట్టారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. 6 గ్యారంటీలలో ఒక్క ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మిగతా 5 గ్యారంటీల అమలులో విఫలమైందన్నారు. ఒక్క ఆసరా పెన్షన్ కూడా కొత్తది ఇవ్వలేదని ఆరోపించారు. పార్టీ ఆదేశాల మేరకు నిన్న గజ్వేల్లో క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దౌర్జన్యం చేసి మరి దాని ఫర్నిచర్ డ్యామేజ్ చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రజాపాలన అని అంటుండ్రు. మరి ప్రజాపాలన అంటే ప్రజలందరూ కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలందరూ కూడా మరి వాళ్ళందరినీ కూడా గౌరవించే బాధ్యత మరి రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పక తప్పదు. రాహుల్ గాంధీ గారు మరి చేతిలో మన భారత రాజ్యాంగం పట్టుకొని మరి తిరగడం జరుగుతుంది. మరి భారత రాజ్యాంగంలో మరి ఏ ఆఫీసులోనైతే టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కనుక మరి దానిలో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోకపోయినా కూడా అడిగే అధికారం వాళ్ళకి లేదు. ఎవరి ఇష్టం వారిది. మరి ఈ యొక్క కొండలరెడ్డిది ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం మరి టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో లేదు. మరి ప్రజాపాలన అంటే మరి ఇంతకు ముందు కూడా సిద్దిపేటలో హరీష్ రావు గారి పార్టీ ఆఫీసులో క్యాంప్ ఆఫీసులో దౌర్జన్యం చేయడం జరిగింది. మరి అక్కడ కూడా అద్దాలు పగలగొట్టడం జరిగింది. మరి నిన్న కూడా మరి కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీసులో అద్దాలు పగలగొట్టడం జరిగింది. నిన్న గజ్వెల్ మరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జరిగినటువంటి మరి కాంగ్రెస్ గుండాల దౌర్జన్యాన్ని మేము పార్టీ పరంగా ఖండిస్తూ ఉన్నాం. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ ముఖ్యమంత్రిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఒకవేళ మా నాయకుడు కేసీఆర్ గారు ఆదేశాలు కనుక ఇస్తే ఉన్నట్టుంటే ఇలా మీరు కాంగ్రెస్ వాళ్ళు అధికారులకు వచ్చే వల్ల అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండునా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు మీరు ఒకటే ఒక మాట చెప్తున్నా, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక నాయకుడు ఇవాళ మీరు క్యాంప్ ఆఫీసులో దాడి చేసినట్టే ఇవాళ ఈ రాష్ట్ర ప్రజానికానికి మీరు ఏం సందేశం ఇస్తారని అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాపాలన అని చెప్పుకుంటా ఉన్నావు, ప్రజాపాలన నడుస్తుందా రాక్షస పాలన నడుస్తుందా అని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా మీరు కనుక ఏదైతే నిన్న గజ్వేల్ చేసినటువంటి ధారణకాండ ఏదైతుందో మీరు ఆపకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకంతా రోడ్ల పైకి బిడ్డ మిమ్మల్ని ఎక్కడెక్కడ నిలదీస్తాం, మీరు రోడ్డు మీద తిరగకుండా చేస్తాం. మేము ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేసి మరి రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర మా టీఆర్ఎస్ పార్టీకి ఉంది.